ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోషి మే. భాష్యం. మన్మనాః భవ, మచ్చిత్తో భవ. మన్మనాః అంటే మచ్చిత్తో భవ, నాయందు లగ్నమైన చిత్తము గలవాడవు కమ్ము. మద్భక్తో భవ, మద్భజనో భవ, నన్ను భజించువాడవు కమ్ము, ఆరాధించువాడవు కమ్ము. మద్యాజీ భవ, మత్ యజనశీలో భవ, నన్నే ఆరాధించే శీలము కలిగిన వాడవు కమ్ము. మాం నమస్కురు, నమస్కారం అపి మమ ఏవ కురు, నమస్కారమును కూడా నాకు మాత్రమే చేయుము. అంటే జగత్తుపై మానసికముగా ఆధారపడకుము. ఏమిటున్నాయి? మూడు. నేనున్నాను, జగత్తుంది, భగవంతుడున్నాడు. జగత్తుని చూసి నమస్కరించడం కాదు, నన్ను చూసి నా మీదే నా మనసు పెట్టుకో, నాకే నమస్కరించు. ఎందుకంటే జగత్తు మీద ఆధారపడితే జగత్తు చంచలము, మారిపోతూ ఉంటుంది. మారిపోయిన దాని మీద నమ్మకాలు పెట్టుకోవడానికి వీల్లేదు. అవతారిక. తత్ర ఏవం వర్తమానో వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన. తత్ర అది ఎట్టుండగా ఈ విధముగా ఉంటూ ఉన్న నీవు సకలములైన భక్తి ఆరాధన మొదలైన సాధ్యములను, వాక్కు మొదలైన సాధనములను, స్వర్గాది ఫలములను వాసుదేవుడనవు నా యందు సమర్పించిన వాడవై. సాధ్యములు, సాధనములు. సాధ్యాలేమిటి? భక్తి ఆరాధన మొదలైనటువంటి. సాధనాలు ఏమిటి? వాక్కు, కర్మ, మనస్సు మొదలైనవి. వచ్చేటటువంటి కర్మలు చేస్తే, సాధ్య సాధనాలను ఉపయోగించి కర్మ చేస్తే వచ్చేది ఫలము. వీటి మూడిటిని కూడా, సాధ్యములను, సాధనములను, వచ్చే ఫలములను నాయందు సమర్పించిన వాడవై సర్వ సమర్పిత సాధ్య సాధన ప్రయోజన ఏవ వాసుదేవే వర్తమానో ఏవం తస్సతి. మామ్యేవ ఏష్యసి, ఆగమిష్యసి, నన్ను నిశ్చయముగా చేరుకొనగలవు. మామ్యేవ ఏష్యసి, ఆగమిష్యసి, చేరుకొనగలవు. సత్యం, నీకు ఈ సత్యమును, తే నీకు, సత్యం సత్యమును, తవ ప్రతిజానే, తే అంటే తవ నీకు, ప్రతిజానే సత్యాం ప్రతిజ్ఞాం కరోమి, అంటే పైన చెప్పిన విషయములందు సత్యమైన ప్రతిజ్ఞను చేస్తున్నాను. ఇత్యర్థ. ఏతస్మిన్ వస్తుని, అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయముల యందు సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను. అవతారిక ఏమిటి? యత, ఎందువలన అంటే, ఎందుకు ఇలా నీకు సత్య ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది? ప్రియో అస్మి, నీవు నా కొరకు ప్రీతిపాత్రుడు అగుచున్నావు. ఏవం భగవతః సత్యప్రతిజ్ఞత్వం బుద్ధ్వా భగవద్భక్తే, భగవానుడు సత్యమైన ప్రతిజ్ఞ గలవాడని తెలుసుకొని, అవశ్యం భావి మోక్షఫలం అవతార్య భగవచ్చరణైక పరాయణో భవేద్యితి వాక్యార్థ. భగవానుని యందు భక్తి మోక్షము అనే ఫలమును కలిగి తీరునని నిశ్చయించుకొని భగవానుని ఆశ్రయించుటయే ఏకగమ్యముగా గలవాడవు కావలెను అని శ్లోకము యొక్క తాత్పర్యము. ఇది కర్మయోగం యొక్క ఉపసంహారము అంటూ భాష్యం రాశారు. అహమస్
నిన్న చూశాం 65వ శ్లోకము కర్మయోగం యొక్క సంక్షిప్తమైనటువంటి సారభూతమైన శ్లోకము ఏకశ్లోకి కర్మయోగమని, 66 ఏకశ్లోకి జ్ఞానయోగమని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మన్మనాభవ వాటిలో ఉన్న విశేషాలను కొన్ని తెలుసుకోవలసి ఉన్నది. లోకంలో ప్రధానంగా 2 సాధనా మార్గాలు ఉన్నాయని, అవి రెండేనని భగవానుని యొక్క సిద్ధాంతం. ఈ విషయాన్ని ఆయన 2:39లో ఏషా తే అభిహత సాంఖ్య బుద్ధిర్యోగేతు ఇమాం శృణు, నీకు ఇప్పటి వరకు సాంఖ్య మార్గంలో ఉపదేశం చేశాను, ఇక యోగ మార్గంలో ఉపదేశం చేస్తాను. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. సాంఖ్యే అండ్ యోగే. ఈ సాంఖ్యే అంటే జ్ఞానము, యోగే అంటే కర్మయోగం. ఉపదేశ ప్రారంభంలోనే చెప్పారు. అక్కడ సాంఖ్యం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి అంటే స్పష్టం రాలేదు. అందువలన 3వ అధ్యాయం ప్రారంభంలో లోకేస్మిన్ వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయానఘ, అస్మిన్ లోకే నిష్ఠా ద్వివిధ పురా ప్రోక్త మయానఘ. ఈ లోకమునందు నిష్ఠ అనేటటువంటిది 2 రకములుగా చెప్పబడినది. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. కర్మయోగం అంటే యోగి, జ్ఞానయోగం అంటే సాంఖ్యం. సాంఖ్యం అంటే కపిలుని సాంఖ్యమని కాదు, సాంఖ్యం అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగము, కర్మయోగము అనే 2 మార్గాలు ఉన్నాయి. నేను సృష్టి ప్రారంభం నుంచి 2 సాధన మార్గాలను ఉపదేశిస్తున్నాను. వాటిలో సాంఖ్యులది అంటే జ్ఞానయోగము, యోగులది కర్మయోగము అంటూ మొదలెట్టాడు. తర్వాతి అధ్యాయాలలో ఒక్కొక్క విభాగాన్ని ఉపవిభాగాలు చేస్తూ ఈ విషయం పూర్వం మనకు చెప్పుకున్నాం. ఈ 2 మార్గాలలోనూ అర్జునుని యొక్క యోగ్యత ఎక్కడుంది? కర్మయోగంలో ఉందా, జ్ఞానయోగంలో ఉందా? కర్మయోగంలో ఉంది. ఎందుకు? ఆయన స్వభావము క్షత్రియుడు, ఉన్నటువంటి పరిస్థితి యుద్ధభూమి, మానసికంగా ఇంకా పూర్తి పరిపక్వత చిత్తశుద్ధి కలగలేదు. అది కలిగిన తర్వాత జ్ఞానయోగానికి సర్వకర్మ పరిత్యాగానికి వస్తాడు. కాబట్టి ఇప్పుడు అతనికి కర్మయోగమే అవసరం ఉందని దాన్నే బోధించాడు. కర్మయోగాన్ని బాగా ఆచరిస్తే జ్ఞానయోగం అబ్బుతుందని, దాని ద్వారా ముక్తి లభిస్తుందని 17 అధ్యాయాలలోనూ అనేక సార్లు భగవానుడు పునరుక్తి చేసి చెప్పి ఉన్నారు. 18వ అధ్యాయంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలను కూడా సింహావలోకనం చేసి మళ్ళీ సమరీగా దీన్నే ఖాయం చేస్తున్నారు. ఈ సింహావలోకానికి 18వ అధ్యాయంలో ఉన్నటువంటి సమీక్షకు సారాన్ని పిండకోరి ఆ పిండిన సారాన్ని 2 శ్లోకాలుగా మనకు అందించారు. సాధన మార్గ విభాగాన్ని విడిచిపెట్టలేదు. 65వ శ్లోకంలో కర్మయోగ సారాంశం పిండారు. జ్ఞానయోగంలో 66వ శ్లోకం రాబోతోంది. ప్రస్తుత శ్లోకంలో కర్మయోగం ఏ రీతిగా ఉందో మనము గమనించాలి. ఇది కర్మయోగ శ్లోకం అన్నాం సరే, అది కర్మయోగానికి సంబంధించినదని ఏ విధంగా నాకు తెలిసింది చూడాలి. మన్మనాభవ, ఈ ఆర్డర్ని కొంచెం మనం మార్చుకోవాలి. ఇక్కడ 5 అంశాలు చెప్పబడ్డాయి. భక్తుడి తరక ఎదుగుదలను చూపించేటటువంటి 5 అంశాలు. ఆ ఎదుగుదల అర్థం చేసుకోవడానికి శ్లోకంలో వరుసక్రమాన్ని కొంచెం మార్చుకోమని పెద్దల అభిప్రాయం. మద్భక్త భవ ఫస్ట్. మద్భక్త భవ కర్మయోగం తలకు సంక్షిప్త సారాంశము కదా. నా మీద భక్తిని పెంపొందించుకో. ఇది సాధన భక్తి. భక్తిలో 4 రకాలు ఉంటాయని తెలుసును. ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. మొదటి 2 అంటే ఆర్తభక్తి, అర్థార్థి భక్తిలో భగవంతుడిని ఒక ఇన్స్ట్రుమెంట్గా చూస్తాం, సాధనగా చూస్తాం. నేను ఆర్తుడను, భగవంతుడికి నమస్కరిస్తే ఈ సాధనం ద్వారా నా ఆర్తి పోతుంది, నాకు ఫలాన్నది కావాలి, ఏదో ప్రయోజనం అర్థము కావాలి. ఈ అర్థానికి భగవంతుని ఉపయోగించుకొని కోవిలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి విష్ణు సహస్రనామం చదువుతానను, లేకపోతే హుండీలో ఇంత వేస్తానను మొక్కుకుంటే ఆ సాధనం ద్వారా నాకు ఈ ఫలం సిద్ధిస్తుంది అని భగవంతుడిని సాధనంగా వాడుకున్నాను. ఎక్కడ? అర్థభక్తిలోను, అర్థార్థి భక్తిలోను. ప్రాపంచిక విషయాలకు సాధ్యంగా చూస్తాం.
అలా చూసినా కూడా తప్పులేదు. భగవంతుడిని సాధనంగానైనా చూసి అందుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా భగవంతుడు చెయ్యవడానికి సిద్ధమే. ఆయనకు తెలుసు మనుషులు కోరేది ప్రాపంచిక సుఖాలని, ప్రాపంచిక విజయాలని, వాటి కోసం తన దగ్గరికి వస్తారని. దీనిని ఆర్తభక్తి, అర్థార్థి భక్తి అంటారు అని తెలుసు. ధనం, ధాన్యం, వశం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం దీర్ఘమాయు అంటూ రోజు సంకల్పంలో పూజ చేసేటప్పుడు ఏమిటి కావాలి అంటే ఏమిటి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇలా ఏవేవో కోరుతూనే ఉంటాం. అందువలన భగవంతుడిని మన ప్రయోజనాలకు ఒక సాధనంగా వాడాము. దీన్ని సకామ భక్తి అంటారు. సకామ భక్తికి కూడా ఫలితాలు వస్తాయి. భక్తి ఉన్న వ్యక్తికి కొంత శాంతి ఉంటుంది. ఎటువంటి భక్తి అయినా సరే అటువంటి వారిని కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. నలుగురు ఇంపార్టెంటే అన్నారు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని పరసర్షభ, ఇద్దరు కూడా నాకు ప్రీతిపాత్రులే అన్నారు. సో ఇక్కడ భక్తి ఏమిటి? మద్భక్త అంటే సాధన భక్తి. భగవంతుని భక్తితో తన సాధనాలను, తన యొక్క సాధ్యాలను, విషయాలను, ప్రయోజనాలను, అర్థములను సాధించుకోవడానికి ఉపయోగించే ఒక సాధనముగా వాడుకోవడం మద్భక్త అనేది మొదటి స్థాయి. తరువాత మత్పరాయణ అంటే ఎన్నో ఉన్నటువంటి నీ లక్ష్యాల్లో నన్నే అంతిమ లక్ష్యంగా పెట్టుకో. మనకేమిటుంటాయి ఎన్నో లక్ష్యాలు. ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆరోగ్యం టెస్టులు చేయించుకోవాలి, ఇంకేవేవో ఉంటాయి. ఇవన్నీ లిస్టులు ఒక 1000 ఎన్నో ఉంటాయి. ఈ 190 లిస్టులో ఉన్నటువంటి అంశాలలో భగవంతుడు అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యముగా ఎప్పుడు జరుగుతుందో దాన్ని మత్పరాయణ. మత్పర అయనము. అయనం అంటే ప్రయాణము, పర అంటే అటువైపు, మత్తు నా వైపే వెళ్ళుట అంటే నేనే అంతిమ లక్ష్యంగా తీసుకోవడం. ఇది 2వ దశ అయినటువంటి భక్తి. ఇది సాధ్యం మీదకు భక్తి. సాధన భక్తి నుంచి సాధ్య భక్తి. ఏది నా సాధ్యము? భగవంతుడే సాధ్యము. దానికి సాధనం ఏమిటి? నేను ఆయన ప్రేమతో పూజించుకోవడం. అంతేకాని భగవంతుని ద్వారా ఏదో సాధించుకోవాలని చూడటం లేదు. సాధించుకోవలసినదే భగవంతుడు. నా ప్రయత్నమంతా సాధించుకోవలసిన భగవంతుని దగ్గరకు వెళ్ళడము. దీనిని సాధ్య భక్తి, 2వ దశ భక్తి. భగవంతుడిని సాధనంగా చూసేటటువంటి దశ నుంచి సాధ్యంగా మార్చుకునే దశకు ఎదిగాం. మొదటిది సాధనంగా భగవంతుని వాడుకున్నాం, నాకు కావలసిన ప్రయోజనాల కోసం, పర్వాలేదు, స్టార్టింగ్ స్టెప్ ఏదో భక్తి కుదిరింది. ఇప్పుడు భగవంతుడు నాకు సాధనం కాదు, భగవంతుడే అల్టిమేట్ గోలు, సాధ్యము. కాబట్టి ఇది సాధ్య భక్తి. మనం వెంపర్లాడేటటువంటి శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య ప్రపంచంలో లభ్యం కావని ఒక దశలో అర్థమవుతుంది. ఎన్ని ఉన్నా ఏ భూకంపం లాంటిదో వస్తే ఒక్క క్షణంలో అన్నీ మొటమాయమైపోతాయని తెలుసు. భూకంపం లాంటి హార్ట్ అటాక్ వస్తే ఇవాళ ఉన్నవాళ్ళు ఇంకొక క్షణంలో ఉండరు. భూకంపం కన్నా పెద్ద సునామీ లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4 అని డయాగ్నోస్ చేస్తే కొన్ని రోజుల కన్నా ఈ భూమి మీద ఉండము. ఇవేవి లోకంలో పైన ఉన్నవేవి నన్ను సుఖపెట్టలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు. అవి సాధ్యములు కావు. అవి సాధించవలసినటువంటి అవసరము లేదు. నాకు ఒక్కటే సాధ్యము, ఆ లక్ష్యము, అదే భగవంతుడు అంటూ తెలుస్తుంది. మత్పరాయణ అనలో పరం అయనం అంటే జీవితం యొక్క అంతిమ లక్ష్యం. అయనం అంటే ప్రయాణం, లక్ష్యం, గమ్యం. ప్రయాణమే గమ్యం. ఆ గమ్యం ఏమిటి? పరం, అంతిమ లక్ష్యం, సూపర్లేటివ్ గోల్ పోస్ట్. అందువల్ల భగవంతుడు సాధన దశ నుంచి సాధ్య దశలోకి వచ్చారు. ఈ దశ శ్లోకంలో మత్పరాయణ అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మన్మనాభవ, నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వేడకు. అదే ముముక్షు భక్తి. సాధన భక్తి, సాధ్య భక్తి, ముముక్షు భక్తి. గృహస్థుడిగా ఏ లౌకిక వ్యవహారం నడిపినా, అంటే ఇల్లు కట్టుకుంటున్నా, డబ్బు సంపాదిస్తున్నా, పిల్లలను కన్నా, వారి బాగోగులు చూస్తున్నా, ఆఫీసు పనులు చేస్తున్నా, గృహిణిగా ఇంటి పనులను చేస్తున్నా, వీటన్నిటి వెనుకాల
మనిషిగా నా జీవన లక్ష్యం ఏమిటి? నా జీవన లక్ష్యం భగవంతుడు. మరి పనులు మాట ఏమిటి? పనులు మానమనడం లేదు, ఇది కర్మయోగము. పనులు చేస్తూనే ఉండాలి. కానీ సుప్త చేతన మనస్సులో అంటే సబ్కాన్షియస్ మైండ్లో భగవత్ చింతన ఎప్పుడు పాదుకొని ఉండాలి. మన్మనాభవ అంటే నీ సుప్త చేతనాన్ని, నీ చిత్తాన్ని, నీ మనస్సును నన్నే నిరంతరం దృష్టిలో పెట్టుకో. పనులు చేస్తున్నప్పుడు పనుల మీద మనము మనసు పెట్టవలసి వస్తుంది, పెట్టుకో. పనులు చేస్తూనే మనం నీవు వెనకాల బ్యాక్గ్రౌండ్లో భగవంతుడు అనేటటువంటి దాని వలననే ఇవి జరుగుతున్నాయి, భగవంతుని మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నిన్న చెప్పుకున్నాము, బాలమురళి గారు పాడుతూ ఉంటారు. పాడుతున్నా కూడా ఆ సంగీతము పాడుతున్నటువంటి సమయంలో హెచ్చుతగ్గులు స్థాయిలు, ఎన్ని రకాల స్వర స్థాయిలు, ఎన్ని రకాల ఆలాపనలు ఉన్నా వెనకాల ఉన్నటువంటి తంబుర శృతి మీద ధ్యానం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. తల్లి పనులు చేసుకుంటూ ఉంటుంది, కానీ పిల్లవాడు, పరకుతున్న పిల్లవాడు ప్రక్కన ఉంటే వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. పనులలో నిమగ్నమైన పిల్లవాడి మించి కన్ను పక్కకు తీయదు. అదే విధముగా మనము పనులు చేస్తున్నా కూడా భగవంతుని నుంచి చిత్తము జారిపోకుండా ఉండడం, దీనినే ముముక్షు భక్తి అంటూ చెప్తున్నాం. మన ప్రయత్నం లేకుండానే భగవంతుని చింతన ఎప్పుడూ ఉండాలి. మనం పనులు చేసుకుంటున్నప్పుడు గాలి పీలుస్తున్నామా, పీల్చుటలేదా? పీలుస్తూనే చేస్తున్నాం. అయితే గాలి పీలుస్తున్నానని ప్రతి సెకండు తెలుసుకుంటున్నామా? తెలుసుకోవటం లేదు. అంటే గాలి పీల్చడం, శ్వాసక్రియ ఎంత న్యాచురల్ ప్రాసెసో అంత న్యాచురల్గానే భగవంతుని మీద నా మనసు లగ్నం ఉండడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు. దీన్ని సాధించినటువంటి మహాత్ములే ఆ అన్నమయ్య, ఆ త్యాగయ్య, ఆ పోతయ్య, ఆ రామదాస్ గారు, వీళ్ళందరూ కూడా. సో మద్భక్త భవ, భగవంతుడు నాకు ఒక సాధనము. మద్భక్త భవ, భగవంతుడు నా సాధ్యములను సాధించుకోవడానికి, నా లక్ష్యములను, ప్రయోజనాలను, అర్థాలను, లాభములను పొందుటకు ఒక సాధనము, సాధన భక్తి. అక్కడి నుంచి మత్పరాయణ, భగవంతుడు సాధనము కాదు, సాధ్యమే భగవంతుడు. నా లక్ష్యములన్నిటిలోని ప్రధాన లక్ష్యము పరాయణము, భగవంతుడే. ఇది సాధ్య భక్తి, సాధన భక్తి, సాధ్య భక్తి. ఆ తరువాత మన్మనాభవ, అంతిమ లక్ష్యంగా ఎన్నుకున్న తరువాత ఏకాగ్రంగా భగవంతుని యందే మనస్సు ఉంచడాన్ని ముముక్షు భక్తి అంటారు. మూడవది మద్యాజీభవ, మరప్పుడు పనులు చేస్తున్నారు కదా, ముముక్షు భక్తి వచ్చింది, కానీ పనుడు మానలేదు. పనుడు మానకూడదు. ఎందుకు కూడదు? ఇది కర్మయోగం. కర్మయోగంలో పనులు చేసే తీరాలి. ఎటువంటి పనులు చేయాలి? నిషిద్ధ కర్మలు చేయనేకూడదు, అది డి గ్రేడ్ వాడు. కర్మిష్టిగా ఏ విధమైన భగవద్భక్తి లేకుండా ఏదో కర్మలను అలవోకగా చేసుకుంటూ పోవడం కర్మఠుడు లేక కర్మిష్టి అంటారు. అది కూడా కాదు. మనం చేయవలసినది కర్మయోగము. అంటే ఈశ్వరుడే సకలము చేస్తున్నాడు, ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుడు భగవంతుడు, భగవంతుని వలననే సకలము జరుగుతున్నది అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసమే ఇక్కడ మద్యాజీభవ. యాజీ అంటే యజనము, యజనం అంటే పని చేయడం. అంటే ఈ రోజులలో వైదిక యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయటం లేదు. మనం చేసేటటువంటి ప్రతి కర్మ ఒక యజ్ఞముగా మలుచుకోవడమే మనకు చాలా ఇంపార్టెంట్. అహమస్మి. మద్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి పనినే నాకు అంకిత భావంతో చెయ్యి. ఇదే నిష్కామ భక్తి. సాధన భక్తి, సాధ్య భక్తి, ముముక్షు భక్తి, నిష్కామ భక్తి. ముముక్షు భక్తిలో భగవంతుడు అంతిమ లక్ష్యం అనేటటువంటి మోక్షం కావాలి అనేటటువంటి ఒక ఇచ్చ కూడా ఉన్నది. ఇక్కడ ఆ కామము కూడా జారిపోయింది. నిష్కామమైన భక్తి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్వసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఏ పని చేసినా, ఏం తిన్నా, ఏం దానం చేసినా,
ఏ విధమైనటువంటి కర్మను ఆచరించినా నాకే సమర్పించు. అంతకుముందు అలా చేయటం వల్ల ప్రతి పని కూడా ఆధ్యాత్మిక సాధనగా అవుతుంది. అన్నం వడ్డించగానే తినేయకుండా ఒక్క సెకండ్ పాటు రెండు 30 సెకండ్లు లేక 1 నిమిషం పాటు భగవంతుని భక్తితో ఈశ్వరుని తలంచుకొని తింటే అది భిక్షగా మారుతుంది. ఆ భోజనమే ఒక యజ్ఞం అవుతుంది. భగవంతుని స్మరించకుండా సేవించేటటువంటి ఏ ఆహార పానీయాలన్నా విషముతో సమానము. భగవత్ స్మరణతో చేసేటటువంటి ఏ పని అయినా సరే అమృత తుల్యము. ఇక్కడ కామ్యకర్మలు లేవు. ప్రయోజనం కోసమే పని చేస్తున్నాడు కానీ ఫలితం కోసం, స్వార్థం కోసం పని చేయడం లేదు. ప్రయోజనం అంటే ఇతరులకు ఉపయోగపడేది, స్వార్థం అంటే ఫలము మీద ఆసక్తి లేదు. ప్రయోజనం కోసం చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాడు? ఈ ఫలము ఈ కర్మ ఈశ్వరుడు నన్ను చేయమని నిర్దేశించాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఈశ్వర అర్పణ బుద్ధి. ఈ కర్మకు ఈ ఫలితం వచ్చింది, ఈ ఫలితం మీద నాకేం సంబంధం? ఈశ్వరుడు ఈ ఫలాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఈశ్వర ప్రసాదము పక్షపాత రహితంగా ఉంటుంది. ఆయన నా పట్ల ఏ విధమైన ద్వేషాన్ని కానీ రాగాన్ని కానీ లేకుండా నా కర్మకు తగిన ఫలాన్ని ఆయనే ఇస్తాడు. కాబట్టి ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించండి. ప్రతి పని వెనుక ఈశ్వరుని శక్తియే ఉన్నదని గ్రహించడమే ఈశ్వర ప్రణిధానము. 4 అంశాలున్నాయి. సకామ కర్మలు, సకామమైనటువంటి కర్మలు అక్కరలేదు. నిష్కామమైనటువంటి కర్మలు చేయాలి. ఏదైనా చేస్తున్నప్పుడు స్వార్థాన్ని ఫలాన్ని ప్రక్కన పెట్టి ప్రయోజనాన్ని ఇతరుల తాలూకా మేలును ముందుంచుకోవాలి. ప్రతి పనిలోనూ భగవంతుని స్మరిస్తూనే చేయాలి. భగవత్స్మరణ లేనటువంటి పని కాదు, అది విషంతో సమానం. అటువంటి పని చేసేటప్పుడు ఈశ్వరుడు అర్పించాడు నాకు, ఇది ఈశ్వరుడు నా సమర్పణ భావంతో ఈ పని ఈశ్వరుని వలననే నాకు కల్పించబడినది, ఈ అవకాశం భగవంతుడి అవకాశాన్ని ఇచ్చాడు అని గ్రహించడం ఈశ్వర అర్పణ బుద్ధి. తరువాత వచ్చే ఫలితం ఏదైనా సరే అది ఇష్టం మిశ్రంచ 3 రకాలుగా ఉంటుంది. మనకు కావలసినట్టు ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది, లేకపోతే మీడియంగా మిక్స్డ్గా ఉంటుంది. మూడింటిని కూడా ఈశ్వరుని యందు సమర్పించడం, అది ఈశ్వర అర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈశ్వర ప్రసాదాన్ని స్వీకరిస్తూ సర్వము ఈశ్వరమయమని ఆ ఈశ్వరుడు అంటే కైలాసంలో ఉన్నటువంటి మహానుభావుడు అనేటువంటి అర్థాన్ని మార్చి ఈశ్వరుడు అంటే కాస్మిక్ ఫోర్స్, కాస్మిక్ ఎనర్జీ అనేది నన్ను నడిపిస్తోంది అని తెలుసుకొని ఆ ఈశ్వర ప్రణిధానంతో ఉండడమే మది ఆజీవా అంటే నిష్కామ భక్తి లేక కర్మయోగము. సాధన భక్తి, సాధ్య భక్తి, ముముక్షు భక్తి, నిష్కామ భక్తి. మాం నమస్కురు. నమస్కారం అంటే 2 చేతులు జోడించి నమస్కారం గురుగారు అని దూరం నుంచి ఇలా విసిరినట్టు చెప్పడం కాదు. నమస్కరణం అంటే ఇక్కడ నా మమా, నాది ఏది లేదు, శరణు వేడడం. ఏ విధమైనటువంటి దీవెనలను కోరకుండా నిష్కామంగా ఏదైనా ఒడిదుడుకులు వస్తే నీవే చూసుకుంటావు, నీవు యొక్క కృపతోనే నేను వాటిని దాటగలుగుతాను అని ఈశ్వర అనుగ్రహాన్ని కోరేటటువంటి భక్తి మాం నమస్కురు. పై 4 దశలు పాటిస్తూ వస్తే సహజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ అలా ఒక్కొక్కసారి ఎదిగినప్పుడు గర్వం గట్టిగా వస్తుంది. ఓహో, ఈశ్వరుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, అందువలన నాకు ఈ ఫలితాలు నాకే వచ్చాయి అనే గర్వము, అహంకారము వస్తుంది. ఈ అహంకారము మనిషిని పతనానికి లాగుతుంది. కనుక ఏ విజయం సాధించినా ఈశ్వరుని అనుగ్రహం వలననే పొందామని తెలుసుకుని ఈశ్వర శరణాగతి చేయటమే మాం నమస్కురు. భవిష్యత్తులో కలగబోయే విజయాలకు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి అనే విషయాన్ని గట్టిగా గుర్తుంచుకొని ఈశ్వరుని శరణు వేడుటయే శరణాగతి చేయడమే మాం నమస్కురు. అంటే కేవలం నమస్కారం చేతులతో కాదు, మనస వాచ కర్మణ ఈశ్వరుని శరణాగతి చేయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ గారు. ముందు దశలో మది యాజీ అంటే నీ ఫ్రీ విల్ ఉపయోగించు అని అర్థము.
మాం నమస్కురు అంటే ఈశ్వర అనుగ్రహం లేనిదే నీ ఫ్రీ విల్ పనిచేయదు. ఈశ్వర అనుగ్రహం ఎలా వస్తుంది? నీ సంచిని బట్టి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. సంచి ఎలా మంచి చేసుకోవాలి? ఇప్పుడు బుద్ధిగా ఉంటే రాబోయే కాలంలో సంచి బాగుపడుతుంది. పాత సంచిని నువ్వు మార్చగలవా? మార్చలేవు. అందులో ఉన్న కంటెంట్ మీద నీకు అధికారం ఉన్నదా? అనుభవించడానికే తప్ప వాటిని మార్చే అవకాశం లేదు. కనుక ఏం చేస్తావు? ఆగామి కర్మలను చేస్తున్నటువంటి వాటిని ఈశ్వర భావంతో ఈశ్వర ప్రణిధానంతో చేసుకో. ఇదే మాం నమస్కురు. మన భవిష్యత్తును నిర్దేశించేది ఏమిటి? ఫ్రీ విల్లా, ఈశ్వర కృప? ఫ్రీ విల్ అంటే మీరు మన జీవితాన్ని ఆగామి కర్మలను మలచుకోవడము. ఈశ్వర కృప అంటే ప్రారబ్ధ సంచిత కర్మలు, ఈశ్వర కృప మూడున్నాయి. సంచితంలోంచే ప్రారంధం వస్తుంది. సంచి నుంచి తీసుకునే బియ్యం ఈరోజు వండుకుంటాము. వండుకునే బియ్యాన్ని ఏమో ప్రారంధం అంటాము. సంచిలో ఉన్న బియ్యాన్ని సంచితం అంటాము. వాటి మీద మనకు అధికారము లేదు. కానీ వండుకునే బియ్యాన్ని ఏ విధముగా మలచుకుంటామనేటటువంటిది మన యొక్క ఫ్రీ విల్ ఉన్నది. అంటే గాడ్స్ విల్ అండ్ ఫ్రీ విల్. గాడ్స్ విల్ ఈజ్ యువర్ సంచిత అండ్ ఆగామి కర్మస్. సంచిత అంటే ప్రారబ్ధ కర్మస్. ఫ్రీ విల్ ఈజ్ యువర్ ఆగామి కర్మ. ఇప్పుడు 5 దశలను టూకీగా మనము సమరైజ్ చేసుకుందాం. మద్భక్త, నా మీద భక్తిని పెంపొందించుకో. ఇది సాధనము మీద భక్తి. ఈశ్వరుడు నాకు ఏదైనా సాధించుకోవడానికి ఒక సాధనము. రెండవది మత్పరాయణ, నన్నే అంతిమ లక్ష్యంగా చేసుకో. సాధన భక్తి నుంచి సాధ్య భక్తికి ఎదుగు. ఈశ్వరుడే నా గమ్యము, సాధ్యము, పరమ అయనము. మన్మనాభవ, నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రతను వీడకు. ముముక్షుతో భక్తి. మది ఆజీభవ, యత్కరోషి యదస్నాసి, నీవు చేసే ప్రతి పనిని ఈశ్వరునికే అంకితము చెయ్యి, నాకే అంకితం చెయ్యి. నిష్కామ భక్తి, కర్మయోగం. మాం నమస్కురు, నన్నే వేడుకో, నాకు శరణాగతి చెయ్యి. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర శరణాగతి. ఈ 5 నియమాలు పాటించితే మద్భక్త, మత్పరాయణ, మన్మనాభవ, మద్యాజీభవ, మాం నమస్కురు అయితే ఏవం ఆత్మానం యుక్త్వా, అటువంటి భక్తి తత్పరతో జీవితం గడిపితే మాం ఏవ ఏష్యసి, నువ్వు నన్నే పొందగలవు. అంటే మోక్షాన్ని పొందగలవు. డైరెక్ట్గానా? కాదు. చిత్త శుద్ధి ద్వారా, చిత్త వైశల్యం ద్వారా, చిత్త నైర్మల్యం ద్వారా జ్ఞానయోగ ప్రాప్తిని పొంది తదనంతరం మోక్షానికి అర్హుడవుతావు. పరంపరగాను కలుపుకోవాలి. యోగానికి వచ్చి మంచి గురువు దగ్గర, సమర్థవంతమైన గురువు దగ్గర చాలా దినాలు, అంటే ఒక 6 ఏళ్ళో 10 ఏళ్ళో శుశ్రూష చేసుకొని విషయాలను నేర్చుకుంటావు. శ్రవణము, మననము, నిధిధ్యాసన. సత్యం, ఇది 100కి 100 పాళ్ళు నిజము. గ్యారంటీ కార్డు. 3 నెలలకో 6 నెలలకో కాదు, జీవితాంతం ఇది ఉంటుంది. తే ప్రతిజానే, నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఎక్కడైనా నేను బుద్ధిగా ఉంటాడని భక్తుడు భగవంతునికి ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడ భగవంతుడే ఇలా చేస్తే బాగుపడతావురా నాన్న అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇవన్నీ పాటిస్తే నువ్వు మారుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. గీతాధ్యయనం చేస్తే కానీ విషయాలు అర్థం కావు, అర్థమవుతే కానీ గీతాధ్యయనం చేయలేను. చేత కష్టపడి ఆరంభం చేసుకోండి. ఇది ఒక వ్యాపార ప్రకటన కాదు. ప్రతిజానే ప్రియోసిమే అంటే ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు వ్యాపార ప్రకటన కాదు? నాట్ ఏ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్. యూ విల్ విన్ అని రాసినట్టు కాదు. ప్రియ అసిమే, నీవు నాకు ఇష్టమైన వాడవు. లేనిపోని ఆశలు చూపించటం లేదు. నీవు నాకు చాలా ప్రియమైన వ్యక్తి. ఎవరు ప్రియమైన వారు భగవంతునికి? భగవంతునికి ప్రియాప్రియములు ఉంటాయా? ఆ ద్వంద్వాలకు అతీతమైనటువంటిదే భగవంతుడు కదా. అందరూ భగవంతునకు ప్రియులే. అహమస్మి, అహమస్మి, ఇదే మన్మనాభవ కర్మయోగం. అహమస్మి, 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 సోహం, 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 సోహం,
సోహం 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 స్వస్తి.